రవితేజ నటించిన ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా దర్శకుడు బుచ్చిబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ లో జరిగిన ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బుచ్చిబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో రవితేజతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన ఒక విషయం అభిమానులను ఉత్సాహపరిచింది. తాను రచయితగా మొదట రాసిన కథ రవితేజ కోసమేనని బుచ్చిబాబు వెల్లడించారు. ఆ కథను భవిష్యత్తులో తప్పకుండా రవితేజకు వినిపించాలని అనుకుంటున్నానని కూడా చెప్పారు. దీంతో ఇప్పుడు ఈ కాంబో నిజమవుతుందా అనే చర్చ మొదలైంది. ఉప్పెన, పెద్ద చిత్రాలతో బుచ్చిబాబు టాలీవుడ్ క్రేజీ దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. దీంతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందనే చర్చ ఇప్పటికే జరుగుతోంది. పలువురు అగ్ర హీరోల పేర్లు వినిపించినప్పటికీ ఇప్పటి వరకు ఏ కొత్త ప్రాజెక్టు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఇలాంటి సమయంలో రవితేజ కోసం రాసిన తొలి కథ గురించి బుచ్చిబాబు చేసిన కామెంట్స్ కు ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవేళ ఆ కథను ఇప్పుడు తెరకెక్కించే నిర్ణయం తీసుకుంటే మాస్ మహారాజా ఇమేజ్ కు తగ్గట్టుగా మరో విభిన్నమైన సినిమా వచ్చే అవకాశం ఉందని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఒక పవర్ఫుల్ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు బుచ్చిబాబు. మరి రవితేజతో వర్కౌట్ అవుతుందేమో చూడాలి.